హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనిత అఫీషియల్స్. నేనైతే చాలా బాగున్నా. మళ్ళీ ఇంకొక ఐటమ్తో అయితే మీ ముందుకి ఇలా అయితే వచ్చేసాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈరోజు కంటెంట్ కూడా నేను అలానే సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఈరోజు మీ ముందుకు కొత్త ఐటెం అయితే తీసుకొచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? డైమండ్ నెక్లెస్ అండి. అంటే డైమండ్తో కాదు, నా దగ్గర ఉండే బీడ్స్తో డైమండ్ నెక్లెస్ ఫ్లవర్ డిజైన్తో అయితే డిజైన్ చేద్దాం అనుకున్నా. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ప్లేట్ ఎందుకు చూసేద్దాం రండి. ఇంకా అలానే ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే వీడియో నేస్తే వచ్చిన లైక్ అనేది ఇవ్వండి, మర్చిపోవద్దండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఇంకా చూద్దాం. ఇప్పుడైతే ఇంకా ఫ్లవర్ డిజైన్ చేసుకోవడానికి నాకు కొన్ని అట్టు ముక్కలు అయితే కావాలి. అందుకోసమని ఇంత పెద్ద అట్టు అయితే తీసుకున్నానండి నేను. అలానే థ్రెడ్ కూడా కావాలి, అందుకని ఒకటి ఎల్లో థ్రెడ్ అయితే తీసుకున్నా. ఈ బీడ్స్ కూడా తీసుకున్నానండి. ఈ బీడ్స్లో ఏమంటే ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా, అలానే చాలా డిజైన్స్ ఉన్నాయి. చూడండి, ఇది ఒక డిజైన్. ఇలా అయితే ఉన్నాయి నా దగ్గర. ఇవి కూడా ముందు ఇంకా పనికొస్తాయని అట్లానే పెట్టుకున్నా. ఇవైతే చాలా పెద్దవి. అండ్ దాంట్లోనే స్మాల్ సైజ్ ఉన్నాయండి నా దగ్గర. ఇది ఇలాంటివి. ఇది స్మాల్ సైజ్ అనుకున్నా, అది కూడా కాదండి. ఇది అనేది స్మాల్ సైజ్ అనమాట. ఇప్పుడైతే ఇంకా నేను నెక్లెస్ కోసము కొన్ని అట్టు ముక్కలు అయితే ఒక 6 ఫ్లవర్ అయితే కట్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా మార్క్ చేసుకుంటున్నా చూపిస్తా. అది కూడా ఇలా అయితే ఒక ఫ్లవర్ డిజైన్ అయితే ఇలా పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం దానికి ఇలా మార్క్ అనేది మనం చేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఇలా చేసుకోండి, మళ్ళీ ట్రిమ్మర్తో అనేది నీట్గా కట్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడైతే ఈ గమ్ అతికించుకున్నాక మనం నీట్గా అనేది చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇలా అయితే ఫ్లవర్ డిజైన్లా అయితే వేసేసుకొని ఇలా మనం మొత్తం అదని కట్ చేసుకోవాలి. ఇలా అయితే ఒక 6 అయితే చేసుకోవాలండి. మనకి ఫుల్ ఫ్లవర్ డిజైన్ అనమాట నెక్లెస్ అనేది. అందుకని ఇలా మనం ఒక 6 అయితే చేసుకోవాలి. డాలర్ కిందకి కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను చిన్న స్టోన్స్ అయితే కిందకి ఒక 3 లేకపోతే 4 చిన్న డాలర్లో కనిపిద్దాం అనుకుంటున్నాను. అందుకోసం ఇలాంటివి అయితే ఇదొక్కటైతే కట్ చేసుకున్నా. సేమ్ ఇలానే 6 చేసుకోవాలి. ఇలా అయితే మొత్తం నేను మార్క్ అయితే చేసుకున్నాను. చూడండి, ఇక్కడ ఒకటి కట్ చేసుకున్నా కాబట్టి ఇంకా 5 అయితే మార్క్ చేసుకున్నా. మొత్తం దీన్ని ట్రిమ్మర్తో అన్నా కట్ చేయొచ్చు, సిజర్తో అన్నా కట్ చేయొచ్చు. మొత్తం ఇవన్నీ మనం కట్ చేసుకోవాలి. కష్టపడకుండా ఏంది రాదు కదండి, కష్టపడాలి ఏదన్నా కానీ. ఇప్పుడైతే ఇవి కట్ చేసుకుంటున్నా. జస్ట్ నేను అలా మార్క్ చేసానా లేదండి, మనం మార్క్ చేసుకుంటే ఏదైనా కానీ పర్ఫెక్ట్గా టకటకమని కట్ చేసేసాను. ఇంకా కొద్దిగా ఎక్స్ట్రానే వదిలానండి. మనం స్టోన్స్ కరిపించుకున్న తర్వాత ఎక్స్ట్రా మళ్ళీ నీట్గా మనం చేసుకోవచ్చు. అలానే మళ్ళీ దీనికి వెనకాల కరిపించుకోవడానికి ఒక 6 అయితే తీసుకోవాలి. సేమ్ ఇది కొంచెం ఫ్లవర్లా వస్తుంది. అదైతే మామూలు ఇట్లా రౌండ్గా ఉంటేనే సరిపోతుంది. ఇప్పుడైతే మాత్రానికి నేను ఇది ఫ్లవర్ డిజైన్ కోసం కట్ చేసుకున్నా కదా, ఇవైతే దాని వెనకాల పార్ట్ కోసం మళ్ళీ 6 అయితే మార్క్ చేసుకున్నా రౌండ్గా. ఇలా అయితే ఇప్పుడు మొత్తం అన్నీ కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే 6 అయితే కట్ చేసుకున్నా. ఇవి కింద కరిపించుకోవడానికి, ఇవి ఫ్లవర్ డిజైన్ చేసుకోవడానికి ఇవైతే 6 అయితే తీసుకున్నా. ఇప్పుడు మనం ఇందులోకి ఒక ముందు కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా రివర్స్ చేసుకొని ఇక్కడ నేను బీడ్స్ తీసి పెట్టుకున్నాం కదండి, ఇవైతే ఇప్పుడు మనం గమ్ వేసుకొని అతికించుకోవాలి. లైక్ ఇలా ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతుందండి. ఇలాంటి గమ్ ఏంటంటే ఇస్తారు. ఇది ఎంతో 25 రూపీస్ ఏమో అనుకుంటా, నాకు తెలీదు. మా వారే తెచ్చారు. ఎంత అబ్బాయి 57 రూపీస్ అండి, 57 రూపాయలు గమ్ము. ఇలాంటిది ఒకటి ఇవ్వండి అంటే కుందన్స్ అతికించుకోవడానికి ఇస్తారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి కోసం అయితే చెప్తున్నా, అంతేనండి. ఇలా సెంటర్కి అయితే ఒకటి పెద్దగా బిందువు అనే పెట్టుకోండి. నెక్స్ట్ ఇది పెద్దది కాబట్టి స్టోను మధ్యలోకి పెట్టేసేయండి. ఇలా చుట్టూ ఒక 6 అయితే పెట్టుకోండి.
నార్మల్గా. నేనైతే ఇలా 6 అయితే పెట్టుకుంటున్నా. 1 2 3 4 5 6 ఇలా అయితే 6 అయితే పెట్టుకోవాలి. ఇలా 6 పెట్టుకున్న తర్వాత మొత్తం ఈ స్టోన్స్ మొత్తం ఇలా నీట్గా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనం అతికించుకోవాలి. గమ్ ఏమైనా తక్కువ వస్తే కొంచెం దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అయితే ఒక ఫ్లవర్ డిజైన్ అయితే చేసుకోవాలండి. ఇంకా మిగతా మొత్తం ఈ 5 కూడా నేను ఇలానే అతికించి చూపిస్తాను ఫైనల్గా ఎలా వస్తాయో అని. ఇలా 3 అయితే రెడీ చేశారండి. ఇంకా 3 ఉన్నాయి, నిదానంగా చేస్తున్నా. ఇప్పుడైతే మాత్రానికి మొత్తం అన్నీ ఇలా ఫ్లవర్ డిజైన్స్లో డిజైన్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఇవి మొత్తం పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 1/2 అవర్ లేకపోతే 20 మినిట్స్ పెట్టినా ఆరిపోతాయి త్వరగానే. కొద్దిసేపు పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఇలాంటిది ఒకటి ఎల్లో కలర్ థ్రెడ్ అయితే తీసుకోవాలండి. థ్రెడ్ తీసుకొని దీన్ని ఒక 4 లేయర్స్గా మనం పొడవుగా ఒక మూరమైన ఒక 4 లేయర్స్గా దీన్ని అయితే దారం చుట్టుకోవాలి. ఇలా అయితే ఒక 4 లేయర్స్గా ఎల్లో థ్రెడ్ అయితే నేను తీసుకున్నా. ఇలా చుట్టుకున్న తర్వాత మనం ఈ థ్రెడ్ అయితే తీసుకొని ఇక్కడ పెట్టుకున్నాం కదండి. దీంట్లో ఎక్స్ట్రా ఉండేది మొత్తం ఇలా ఒక ట్రిమ్మర్ తోటి మొత్తం ఎక్స్ట్రా ఉండేది మొత్తం నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నా. ఇలా అయితే కట్ చేసుకున్నానండి. గమ్ ఇంకా కొద్దిగా ఉంది, అది నేను కట్ చేసుకొని ఇంక పూర్తిగా పక్కన అయితే పెట్టేస్తాను. ఇంక అప్పుడు పూర్తిగా చల్లారుతుంది అది. మొత్తం అన్నీ ఇదే సైజ్ కట్ చేసుకున్నానే అలానే అవి కూడా మొత్తం అన్నీ అలానే ఫినిష్ చేస్తాను. ఇవి మొత్తం కరిపించేది ఒక ఎత్తు అయితే మొత్తం ఎక్స్ట్రా ఉండి తీసేసేది ఒక ఎత్తండి. తల ప్రాణంతో కూర్చున్నట్లయింది. ఒకేసేపు ఒక అర్ధగంట ఒక 20 నిమిషాలు కూర్చొని మొత్తం నీట్గా కట్ చేసుకోవడం అనేది చిన్న విషయం కాదు. మొత్తానికి ఎలా చేసేసి నేను మొత్తం ఇది రౌండ్ అయితే పూర్తి చేసేసాను. ఇప్పుడైతే ఆ సైజులో ఇవి కట్ చేసుకోవాలండి. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, ఈ సైజులో మనం ఇది ఫ్లవర్ మాదిరి ఉన్నాయి, ఇవైతే రౌండ్గా కట్ చేసుకుంటే చాలు. మొత్తం అన్నీ అయితే ఈ సైజ్ చేసుకోవాలండి. ఇలా ఇక్కడ పెడితే మొత్తం ఎక్స్ట్రా ఉండేది మొత్తం దాంట్లో కూడా తీసేసుకోవాలి. మొత్తానికైతే ఇక్కడ దాకా వచ్చానండి, సగం అయితే అయిపోయింది. ఇలా ఉంటుంది కదా, దీనికి ఒక డాలర్ అయితే చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ ఇలాంటివి 2 అయితే రెడీ చేసుకోవాలి. ఇలా ప్లెయిన్గా ఉంటే చాలా బోసీగా ఉంటుంది కదండి. ఒక డాలర్ అనేది ఇస్తే చాలా లుక్ అయితే వస్తుందని నా ఫీలింగు. ఇప్పుడు ఇలా పెట్టి చూశాను, డాలర్ ఉంటే కూడా ఫ్లవర్లా బాగుంటుంది కదా అని అనిపించింది. ఇంకా డాలర్ చేసేసుకుంటున్నా. మళ్ళీ అప్పుడు మొత్తం రెడీ చేసినాక ఆలోచించుకోవడం కంటే ఇప్పుడే మనం ఒకసారి చూసుకోవాలి కదా. మొత్తానికి డాలర్ కూడా రెడీ చేసేసానండి. నా మైండ్లో ఒక చిన్న థాట్ వచ్చినా కూడా అలాగా అది ఇలా బాగుంటుందని కూడా వితిన్ సెకండ్ ఒక్క నిమిషం కూడా ఆలోచించానండి. ఎంత కష్టమైన రెడీ చేసేస్తుందని ఇప్పుడైతే రెడీ చేసేసుకున్నా. ఇప్పుడు నెక్లెస్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. ఆ రౌండ్ సర్కిల్ మొత్తం ఇలా షేప్లా చేసుకోవాలండి. ఒక రౌండ్ షేప్లా చేసుకొని దాని మీదకి ఒక తాడు నిన్ను రెడీ చేసి పెట్టుకున్న తాడైతే ఇలా వేసాను. ఇది కిందకి వేసాను అంతే అండి, ఇంకా గమ్ము ఏమేలే. ఇలా కిందకి పెట్టేసి దాని మీద ఒక తాడైతే ఇలా అయితే వేసాను. ఇప్పుడు మనం గమ్ము తీసుకొని మొత్తం మీదకి గమ్ అనేది వేయాలి. చూపిస్తుంది కూడా నేను ఎలా చేయాలో అని. ఇక్కడ కొంచెం ఎక్కువ వదులుకున్నానండి, ఇక్కడ కూడా కొంచెం వదులుకోవాలి. ఎందుకంటే దీనికి నేను తాడు వేయడం లేదు, చైన్ వేద్దాం అనుకుంటున్నా. నా దగ్గర చైన్స్ ఉన్నాయి,
నెక్లెస్ వేయడానికి వస్తాయి కదా చైన్లు, ఆ చైన్ వేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ అలానే ఇక్కడ డాలర్ కోసం అని ప్రిపేర్ చేసుకున్నావు కదా, దాన్ని కూడా ఇక్కడ నాకు ఎంత కావాలో అంత థ్రెడ్ వదులుకొని కట్ చేసుకొని ఇందులోకి అయితే ఇలా అయితే పెట్టుకున్నా. ఈ ఎక్స్ట్రా మొత్తం అంటించుకొని తర్వాత కట్ చేస్తే, ఇది కూడా అంటించుకొని తర్వాత కట్ చేస్తే. ఇప్పుడు దీని మీదకి మొత్తం గమ్ అనేది అప్లై చేస్తాను. ఇలా అయితే పెట్టానండి. దీని మీదకి ఇలా స్ప్రెడ్ అనేది చేయాలి. దీన్ని ఇక్కడ వేసుకున్నా కదా, మొత్తం దీని మీద స్ప్రెడ్ చేయాలి. దీన్ని నేనైతే స్ప్రెడ్ చేయలేదండి, అక్కడొకటి దీన్నే పెట్టేసి ఇలా అయితే పెట్టేస్తున్నా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నెక్లెస్ అనేది. నేనైతే ఇలా అయితే దాన్ని మిక్స్ లాగా పెట్టి ఇలా చేస్తున్నా. ఇలా అయితే నీట్గా మనం దాన్ని స్ప్రెడ్ చేసేసుకొని కొద్దిసేపు వదిలేసుకోవాలండి. కిందది నేను ఇంకా కట్ చేసుకోలేదు, దాన్ని కట్ చేస్తాను. మొత్తానికి డాలర్ కూడా పెట్టేసానండి. దీన్ని ఖచ్చితంగా ఒక 1/2 అవర్ ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడే కట్ చేస్తే గమ్ అంతా ఊడిపోతుంది కాబట్టి ఆరనివ్వాలి దీన్ని. ఇప్పుడైతే మాత్రానికి ఈ ఎక్స్ట్రా థ్రెడ్ ఇది ఒక్కటే కట్ చేసుకోవాలండి. ఇది చైన్ అనేది మనం ముడేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇదైతే రిమూవ్ చేసేసుకోవాలి. థ్రెడ్ రిమూవ్ చేసాక లుక్ అయితే ఇలా అయితే ఉందండి. ఇప్పుడు నేను ఈ చైన్ అనేది తీసుకున్నా, ఈ చైన్ని దీనికని యాడ్ చేస్తాను. ఇప్పుడు లుక్ ఎలా ఉంటుందో చూద్దాం. నేనైతే కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉన్నాను. ఏదైనా కానీ పెట్టుకొని తర్వాత చూడాలండి, తెలుస్తుంది. ఒకసారి పెట్టుకొని కూడా చూపిస్తా, చైన్ వేసినాక ఎలా కనిపిస్తుందో చూద్దాం. మొత్తాన్ని నెక్లెస్ అయితే రెడీ చేసేసాను. చూద్దాం ఇప్పుడు లుక్ ఎలా ఉంటుందో అని. నెక్లెస్ అయితే ఇలా రెడీ చేశానండి. లుక్ అయితే ఇలా ఉంది, చాలా ఓవర్ అయిపోయింది అనిపిస్తూ ఉంది నాకైతే. చూడండి, అంటే మామూలు హెవీ వర్క్ శారీస్ అలా వేసుకుంటే సింపుల్గా బాగుంటుంది. డ్రెస్లకు కాబట్టి అంతగా మ్యాచ్ కాలేదు అని నా ఒపీనియన్. ఈ నెక్లెస్ నాకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తప్పకుండా అయితే చేయండి. ఇంకా వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోదండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసారు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.